తెలంగాణలో కొత్త పొలిటికల్ వార్కు తెరలేవబోతోంది. పార్టీలకు రూట్ లెవెల్లో పట్టు నిలిపే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో మెజారిటీ సీట్లు గెలిచి సత్తా చాటాలని చూస్తున్నాయి. కాషాయ పార్టీకి పగ్గా పట్టుకున్న ఇందూరుపై కమలం నేతలు ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టారట. అక్కడి ఎంపీ ఇప్పటికే నియోజకవర్గంలో మకాం వేసి పార్టీ లీడర్స్కు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి నగర కార్పొరేషన్ల వరకు పాగా వేయాలని చూస్తున్నారట. లోక్సభ ఎన్నికల టార్గెట్ ని ఛేదించారు. ఇక లోకల్ వార్లో సత్తా చూపాలని కమలం పార్టీ తహతహలాడుతోంది. ఫోకస్ లోకల్ అనే నినాదంతో ముందుకు సాగుతోంది. లోక్సభ టు అసెంబ్లీ వయా లోకల్ బాడీస్ అనే వ్యూహంతో అడుగులు వేస్తోంది తెలంగాణ బీజేపీ. నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని రెండోసారి గెలుపొందిన బీజేపీ ఇక లోకల్ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతోందట. ఎంపీ ధర్మపురి అరవింద్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రత్యేక నజర్ పెట్టారట. రాబోయే స్థానిక సమరానికి క్యాడర్ని సమాయత్తం చేసే దిశగా కాషాయ పార్టీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల సమరానికి సయ్యనటానికి బీజేపీ సమాయత్తమవుతోంది. ఆ దిశగా పార్టీ లీడర్లు క్యాడర్కు దిశానిర్దేశం చేసింది. ఇందూర్ పార్లమెంట్ స్థానానికి రెండోసారి అరవింద్ ధర్మపురి విజయం సాధించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ఎంపీ అరవింద్ మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. ఇందూర్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీల్లో విజయం కోసం ఎంపీ అరవింద్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల నిజామాబాద్ జడ్పీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డిలో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా నిజామాబాద్ రూరల్లో దినేష్ కులాచారి 50,000కు పైగా ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటింది. ఈసారి నిజామాబాద్ కార్పొరేషన్ స్థానంలో మేయర్ పీఠం దక్కించుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు ఎంపీ అరవింద్. గత ఎన్నికల్లో 28 కార్పొరేటర్ స్థానాలు సాధించగా ఈసారి మాత్రం మేయర్ పీఠం లక్ష్యంగా పనిచేయాలని కార్యాచరణ రూపొందించారు. కాంగ్రెస్ వైఫల్యాలు, ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం, 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన వంటి విషయాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీ అరవింద్ మార్గనిర్దేశం చేస్తూ సమాయత్తం చేస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బోధన్ నేతలు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, అర్బన్ నియోజకవర్గం బీజేపీ నేతలు కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి లోకల్ బాడీ సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం సాధించాలనే పట్టుదలతో ఎంపీ ధర్మపురి అరవింద్ పావులు కదుపుతున్నారు. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ నేతలతో జడ్పీ ఎమ్మెల్యేలు విజయమే లక్ష్యంగా పనిచేయాలని సమాయత్తం చేస్తున్నారు. వీటితో పాటు నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపల్ మెజారిటీ ఎంపీపీ స్థానాల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని కార్యాచరణ రూపొందించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్గా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థానిక సమరానికి కమలం క్యాడర్ని కదం తొక్కించడానికి ఎంపీ అరవింద్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే దిశగా సమాలోచనలు, సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందంటూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.